Hi guys, welcome back to our channel. సో మా మమ్మీ నాకు చాలా బ్యాక్ పెయిన్ వస్తుందన్నమాట. అందుకని చెప్పి బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం అని చెప్పి మా మమ్మీ ఏదో కర్రీ చేస్తుంది. గసగసాలు ఈ కర్రీ బాలింతలు కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ కూడా పడుతుంది ఈ కర్రీకి. ఫస్ట్ అయితే గసాలు వేస్తున్నాను, కొన్ని ఫ్రై చేసుకుని వెళ్ళిపోయాను. గైస్ ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ గసగసాలు మెత్తగా పేస్ట్ అవుతాయండి, లేకుంటే గింజలు గింజలాగా ఉంటాయి. తెలుసు కదా అందరికీ. అందరూ అన్నాలు తిన్నారా గైస్? టిఫిన్లు చేశారా? టీలు తాగారా? ఇంకేం లేదు. గైస్ నేను చాక్లెట్స్ తినడం మానేసాను, డ్రింక్స్ తాగడం మానేసాను. ఇంకా చెప్పు. ఇంకే పాలు తాగడం మానేసావు. నాకు చాలా ఇష్టమైన పాలు తాగడం మానేసాను, చాలా మానేసాను గైస్. మాకు షాప్ ఉంది కదా, షాప్లో సగం నేనే తినేదాన్ని చట్పట్ ప్యాకెట్లు, లేకపోతే సోంపాపిడి వస్తే రోజుకొకటైనా తీసుకుని తినేదాన్ని. సగం ప్యాకెట్ అంటే 2 రోజులకి ఒకసారి ఒక ప్యాకెట్ లేకపోతే సోంపాపిడి అలా ఏదో ఒకటి తీసుకుంటాను. పల్లీ లడ్డు, ఇప్పుడు షాప్లో సోంపాపిడి ఉంది, పల్లీ లడ్డు ఉంది, నాకు ఇష్టమైన మురుకులు ఉన్నాయి, చట్పట్ కూడా ఉంది గైస్, పాప్కార్న్ కూడా ఉంది, పలావ్ బిస్కెట్ కూడా వచ్చినాయి. అదేదో బిస్కెట్ కూడా వచ్చింది, పలావ్ బిస్కెట్ అంట. అయినా కూడా నేను ఏం తినట్లేదు తెలుసా. గుడ్ గర్ల్ గైస్. ఇంకా అన్నం తినేసాక కానీ లేకపోతే షాప్ దగ్గర కూర్చున్నప్పుడు నార్మల్గా ఇంకా మా తాతయ్య వాళ్ళు ఎవరు లేరు కదా, ఇంక నేనే కూర్చున్నప్పుడు అలా లాగుతుంది మనసు, అయ్యో ఏదొకటి తిందాం అన్నట్టు. నేను ఏం చేసేదాన్ని, ఫస్ట్ అయితే నాకు మెయిన్ ఉస్మానియా బిస్కెట్ విత్ చాయ్ ఇష్టం అనమాట. సో ఒక 3 బిస్కెట్లు తీసుకొని తింటాను. తినట్లేదు గైస్, బిస్కెట్లు కూడా తినట్లేదు ఉస్మానియా. నిన్న వాళ్ళు చాక్లెట్లు ఇచ్చారు చూడు, అవి కూడా ఒకటి నోట్లో వేసుకున్నా, మిగతా తమ్ముడికి ఇచ్చా. నాకు మాత్రం నీకు ఇవ్వనా అంటే వద్దన్నా. అసలు అడిగాను నువ్వు మమ్మల్ని అడిగాక ఇవ్వనా అంటే వదిలే అన్నావు, వాడికి ఇచ్చాను. ముందేమన్నావు? తినేసామని చెప్పు. చాలా ఆఫ్ చేసి మరీ ఎక్కువ ఫ్రై అయిపోతే మాడిపోతుంది. గ్యాస్ అసలు ఏం కలర్ మారినట్టు తెలియవు, చాలా వేడెక్కితే సరిపోతాయి, మాడకూడదు. ఆ కళాయి వేడికి అయ్యో నీకు తెలియట్లేదు. నువ్వు ప్లేట్లో తీసేస్తున్నావు. ఇప్పుడు మానింటే గట్టి పట్టుకోవచ్చు కదా. కొంచెం కాబట్టి కొంచెం వేసుకుని, మీరు కర్రీ ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నాను అంతే. అన్నం తినే ముందు ఈ కర్రీ చేసుకోవాలంటే చికెన్ పక్కన పెట్టాలి, ఎందుకంటే వీటి కాస్ట్ కూడా అలాగే రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. 200 పెట్టి తెస్తానండి ఒక ప్యాకెట్. నేను 100 grams 1 month వచ్చేస్తుంది నాకు. అంటే ఎక్కువ అన్నింటిలోకి వాడను, చికెన్ కర్రీకి అయితే బాగా వాడతాను, కానీ చికెన్ మటన్ చేసినప్పుడు ఫస్ట్గా చేసి నాకు నేను ఎందుకు ముందు అడిగాను. అమ్మకి క్యారెట్ రైస్ చేయాలి. ఎందుకు క్యారెట్ రైస్? వాడు తిన్నాడు ఇది. సో గైస్ చూసారు కదా, ఆల్రెడీ మా మమ్మీ యాక్చువల్లీ మార్నింగే మా మమ్మీ కుకింగ్ చేసి వెళ్ళిపోతుంది కదా, సో అలానే చేద్దాం అనుకుంది, కానీ నాకు బ్యాక్ పెయిన్తో లేవలేదు నేను. సో అందుకని ఇంకా అదే పని చేసుకొని వచ్చాక చేద్దామని చెప్పి, మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాక చేద్దామని చెప్పి చేయలేదు.
1 సెకండ్ గైస్, నాకు దగ్గు ఆగట్లే. బ్రైట్నెస్ పెట్టిన అందులో ఆయిల్ అయితే వేసుకోండి. సో మా మమ్మీ ఇగోండి వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టుకుందనమాట. ఆయిల్ కొంచెం వెల్లిపాయలు వేస్తున్నాను, కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్, ముందే చెప్పాను కదా. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అయితే వేసుకోండి. మిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు 3 కలిపి వేసుకుంటాను, ఎందుకంటే ఉల్లిపాయలు వేసుకుంటే మాడిపోతాయి. ఉల్లిపాయలు కూడా పెద్ద ఎక్కువ కాదు, మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే చిన్న ఉల్లిపాయలు వాడితే ఇంకా మంచిది. ఇది ఇంత చిన్నగా ఉంటాయి కదా. ఎల్లుల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. చాలా సింపుల్, ఎక్కువ ఐటమ్స్ కూడా ఉండవు వేయటానికి ఇందులో. ఉల్లిపాయ మధ్యలోపల నేను గసాలు కూడా పేస్ట్ చేసుకుంటాను. ఇందులో మీకు కావాలంటే ఉల్లిపాయ కూడా వేసి పేస్ట్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి మళ్ళీని, అందుకని చెప్పేసి నేను ఉల్లిపాయ వేయట్లేదు, ఈ ఒకటే ఫ్రై చేస్తున్నాను. అందులో అయితే కొన్ని వాటర్ వేసుకుంది గైస్, కొన్ని కదా ఎక్కువ వేసి చూసి ఎలా వస్తుంది. మా మమ్మీ ఇప్పుడే నాకు ఒకటి చెప్పింది, గసగసాలతో పాలు చేస్తారంట. ఎలా చేస్తారో మరి మనకైతే తెలీదు. కల్లుప్పు గైస్, కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది. తర్వాత లాస్ట్లో మళ్ళీ వేస్తుంది గైస్. ఉప్పు సరిపోకపోతే వేస్తాను. గసగసాల కూర అనేది బాడీకి చాలా మంచిదని, ఒంటికి ఆరోగ్యపరంగా చాలా రకాలుగా పనిచేస్తుంది ఇది, అందుకే వీటిలో అంత ఎక్కువగా ఉంటుంది. బాలింత్రాలు కూడా చేస్తారు, మా అమ్మ నాకు చేసేది ఎలా అంటే ఇలా ఉల్లిపాయలు వేసేది కాదు, ధనియాలు గసాలన్నీ పేస్ట్ చేసి కోడిగుడ్డు వెల్లుల్లిపాయలు వేసి చేసేది. యా గైస్, మనమైతే వీటిని ఫ్రై చేసేసుకుందాం. షాప్కి వచ్చారు, ఆరాము భయ్యా. చూసారా ఎంత బాగా మగ్గిపోయినాయో. ఇట్లా అయితే మగ్గించుకోండి గైస్. మగ్గించుకున్న తర్వాత ఇగోండి గసగసాలు పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్ని అయితే మా అమ్మ ఉడిచినట్టు గట్టిగా ఉడిచేసి ఇందులో అయితే వేసేసుకోండి. నేను ఇప్పటిదాకా ఎప్పుడు తినలేదు గైస్. ఇప్పుడు తిను, బాగుంటుంది. తెల్లపిన కూరలో ఉంటుందా? తెల్లపిన కూర దాని టేస్ట్ వేరు ఉంటుంది, దీని టేస్ట్ వేరు ఉంటుంది. మరి ఎలాగ ఉంటుంది? ఈ పక్కకు రాని టేస్ట్ అనుకుంటుందమ్మా. వెళ్ళి పక్క. మా మమ్మీ గైస్, మమ్మీ మమ్మీని ఇప్పుడు చూడాలని చెప్తున్నారా? పాల్లాగా ఉంటుంది ఏంటది కూర? ఇప్పుడు పాల్లాగే ఉండదు, నాకు తెలియదు నీ గురించి తినవని. మిక్స్
స్మెల్ ఎలా వస్తుంది? అది పాలలో వస్తుందా? మరి కమ్మటి వాసన వస్తుంది. నువ్వు మళ్ళీ చేయమని అడుగుతావు విషయం. ఎందుకు అడుగుతాను? కంపల్సరీ నీకు అంత వచ్చి అడుగుతాను. వంకాయ కారం చేసేది గైస్ మంచిగా తెచ్చినప్పుడల్లా. ఈ యూట్యూబ్ పెట్టాక పట్టమంటే ఒక 2 సార్లు వేసింది అనుకుంటా అంతే. అంటే 1 ఇయర్ నుంచి, మ్యాక్స్ 1 ఇయర్ నుంచి ఒక 2 సార్లు, 2 సార్లు కూడా చేసిందో లేదో గుర్తులేదు. ఒక్కసారి వీడియో పెట్టడానికి చేసింది స్టార్టింగ్లో. అప్పుడెప్పుడో చూడండి, స్టార్టింగ్ వీడియోలో ఉంటుంది అంతే గైస్. అమ్మ చెయ్యమ్మా అంటే వంకాయలతో వేరేది ఏమైనా వెరైటీగా చేద్దాం ఐషు, ఆల్రెడీ వీడియో పెట్టేసాం కదా అంటుంది. సరే రేపు చేస్తాను, రేపు సండే కదా, రేపు తెప్పించుకుని. ఇలా ఆయిల్ వదిలేస్తుంది కదండి, ఇప్పుడు కొంచెం కారం అయితే వేస్తాను. ఎంతో వద్దు, కొంచెం వేసుకోవాలి. వేసాను పేరుకి ఒక 1/2 స్పూన్ వేసాను అయితేనే. అక్కడ ఎవరన్నా అక్కుందో చూడలేదా? వెళ్ళకుండా బట్టలు పట్టుకుని ఉందా? ఇంకొక కొన్ని నీళ్ళు అయితే వేస్తున్నానండి ఇప్పుడు. అలాగే ఉంచు, ఏదో ఒకసారి. Wow, so beautiful, so elegant. That's looking like టిప్పు నీ చేతులు. ఉప్పు అయితే చూసుకుంటాను ఎప్పుడు. నేను సరిపోతుందని అనుకుంటున్నాను, కళ్ళుప్పు కదా. సరిపోద్ది. పొద్దున్న చట్నీలో తక్కువ వేసా చూడలేదా? బా ఎలా ఉంది? కూరకాయ ఉప్పు ఎక్కువైపోయిందేమో అని అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చా. ఎక్కువైందా? లేదు, అన్నంలోకి సరిపోతుంది. ఇంకా ఉడుకుతుంది కదా, ఉడికేసరికి. యా గైస్, దానికి వచ్చేపట్లో ఉండనివ్వండి. సో గైస్, ఇదిగోండి ఇలా కింద అడుగు అలా అవ్వాలి. ఇలా పడితేనే మీకు కూర బాగా అయినట్టు. అలా అని మాడింది అనుకోకండి, అది మీరు అనుకోకండి. మీరు కూర చేసినప్పుడు అయితే మాత్రం దగ్గరుండే వండుకోవాలి. అంటే కూర పొయ్యి మీద వేసి ఏదో ఒక పని చేసుకుంటుంటాం కదా, అలా ఉన్నట్టయితే మొత్తం అడుగు ఇలా పట్టింది కదా నాకు, మాడిపోతుందండి నల్లగా, రుచి కూడా మారిపోతుంది అలా మాడిందంటే. సో అయిపోయిందండి. యాక్చువల్గా ఫస్ట్ టైం కదా నేను తింటుంది. సో ఆ పాపు ఏంటి పెట్టాను, వేడి వేడి అన్నం. తల ఉంది ఏంటని అనుకోకండి, మేము పొద్దునకి సాయంత్రం ఒకటేసారి వండేసుకుంటాం. చూపి అన్నం చూపి. ఆగు, మళ్ళీ వేసుకొని వేసుకో. చూడు చూడు పెట్టి చలో. వేసేకు అంత చాలు, తర్వాత వేసుకుంటా. అలా కొంచెం వెళ్ళిపోయి వేసిన తినండి అమ్మ ప్లీజ్. సరే తిను, ఫస్ట్ తిని. నేను తినిపినా? నేను తింటాను. హాయ్ గాయ్స్, మా అమ్మ నేను బ్లాక్ వేసానని మా అమ్మ బ్లాక్ వేసింది. నేను వేసుకుంటాను, నువ్వు వేసుకుంటాను. గుడ్ గాయ్స్, ఈ గిన్నె అడ్డొస్తుందా? లేచి కరెక్ట్ అడిగింది కదా, నాకు పెట్టింది. తిని ఎలాగుందో చెప్పమంది, అందుకే కెమెరా ముందే చెప్దాం కదా అని కెమెరా ఆన్ చేసాను గాయ్స్. నేను నార్మల్గా ఈ ఫ్రైస్ ఇవేమీ తినను, బట్ ఫ్రైస్ అంటున్నాను ఏంటి, ఇది గాయ్స్ కరివేపాకు అవి ఉంటాయి కదా, అవి తినను అనమాట. సో బా ఇప్పుడు చెప్పు. సేమ్ మటన్ కర్రీ ఎగ్ కర్రీలానే ఉంది గైస్.
నేను కూడా అన్నం పెట్టేసుకుంటున్నాను. మా అమ్మ కూడా పెట్టేసుకుంటాను. ఇంకా నువ్వు ఇంకా ఆఫ్ చేస్తామేమో అనుకున్నాను. చూసారా? సరే ఆపేసి ఇంకా తిన్నాను. మీకు కనిపిస్తుంది అసలు గైస్, ఇదిగోండి. ఇప్పుడైనా కూర చెప్పు. ఏనా చాలా బాగుంది గైస్. ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను భయపడితే పెట్టుకున్నాను ముద్ద. కావాలంటే మళ్ళీ వేసుకుని నేను అన్నం వేసి తీసుకుంటాను. ఏంటి అన్నం వేసుకోనా? కడాయిలో అన్నం వేసి వేసుకుంటాను. ఇదిగోండి ఒక్క ఎల్లుల్లిపాయ బా మామూలుగా మళ్ళీ కళాయి ఉడిచేస్తుంది. బాయ్, మళ్ళీ కలుద్దాం. వీడియో ఆపేసి వేడివేడిగా త్వరగా తిను. సో యా గైస్, ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై గైస్, ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.